నమస్కారం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేదస్మార్త జ్యోతిష్య, ఆగమ, ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువు గారు, ప్రతి నిత్యం ఇంట్లో దీపం పెట్టాలి. దీపారాధన లేని ఇండ్లు శ్మశానంతో సమానం అని చెప్తూ ఉంటారు కదా. అయ్యో, చాలా తప్పమ్మా. శ్మశానమే. శ్మశానమే. శ్మశానం కాదు. అయితే అయితే ఈ దీపారాధన విషయంలో కూడా ఇప్పటికీ చాలా మందికి ఉన్నటువంటి ఒక సందేహము, అంటే చాలా మంది రెగ్యులర్ గా అయితే దీపారాధన వాళ్ళ ఇంట్లో పెడుతూనే చేస్తూ ఉంటారు, దీపం వెలిగిస్తూ ఉంటారు. అయితే ఈ దీపం పెట్టే సమయం అంటూ ప్రత్యేకంగా ఏమైనా ఉంటుందా? అసలు దీపం ఏ సమయంలో పెట్టాలి? ఇప్పుడు చాలా మంది ఇంట్లో ఖచ్చితంగా దీపం పెడతారు, కానీ 10ంటికి, 11ంటికి, మధ్యాహ్నం 12ంటికి వాళ్ళు వీలు చూసుకుని వాళ్ళకి కుదిరినప్పుడు పెడుతూ ఉంటారు. సాయంత్రం కుదిరితే చేస్తారు, కుదరకపోతే చేయరు. అసలు అది ఖచ్చితంగా పెట్టవలసిన సమయం ఏంటి? అంటే దీపారాధన ఏ విధంగా పెట్టుకోవడం వల్ల ఇంట్లో నిజంగా అష్టలక్ష్ములు కొలువై ఉంటాయంటారు? ఆ విధి విధానాలు పూర్తిగా వివరించండి. తప్పకుండా అమ్మా. చెప్పకుండా వింటారా? ఖచ్చితంగా వింటారు గురుగారు, వినాలి. ఆచరిస్తారా? ఎందుకంటే ఇటువంటి ఒక విషయం గురించి శ్రీకృష్ణ పరమాత్మని ఒక ఆయన ఒకటి అడిగారు. కాలత్రయం అంటే ఏంటి? సంధ్యావందనం ఎప్పుడు చెయ్యాలి? అర్ఘ్యప్రదానం ఎప్పుడు వదలాలి? కృష్ణుడు బాలు ఆడుకుంటున్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా అండి? బాలు తన్నకుండా, బాలు తిరగకుండా, బాలు వెళ్లకుండా బంతితో ఆడగలవా అని అడిగారట. అంటే విశేష జ్ఞాన సంపన్నులకి వెంటనే అర్థమైపోతుంది. అంటే ఏమిటి అంటే దీపారాధన ఎప్పుడు చేయాలంటే సూర్యోదయాత్ పూర్వం, సూర్యుడు ఉదయించడానికి మునిపే ఇంట్లో దీపారాధన చేయాలి. నడినెత్తి మించి తిరగడానికి ముందు కాలత్రయ దీపం ఉండాలి, ఇంట్లో దీపం ఉండాలి. అస్తమానానికన్నా ముందు ఇంట్లో దీపం ఉండాలి. ఇది దీప విధానము. అయితే ఎలా చెయ్యాలి? అయితే అలా కుదరని వాళ్ళు ఒక్కసారి మొత్తం రోజంతా ఉండేలా దీపం కూడా వెలిగించేసుకోవచ్చు అంటారా? ఎందుకంటే అందరికీ ఆఫీసులు, ఎవరెవరి పనులు వాళ్ళకి ఈ రోజుల్లో కామన్ గా ఉన్నాయి కదా గురువు గారు. కొంచెం అదే ఎవరెవరి బాధ వాళ్ళు కామన్ గా తెచ్చుకున్నారు. అదే ఒప్పుకుంటా. అది రెండో పక్షం అమ్మా. ఇప్పుడు ఎవరి దాకా దానికి నేనే ఉన్నా. కామాక్షి కుంది ఉంటుంది, అందులో 1/2 లీటర్ నూనె పడుతుంది. ఒత్తిపెట్టి వాళ్ళ ఉదయం నేను వెలిగించా అంటే రేపు ఉదయం వరకు ఉంటుంది. అది ఎందుకంటే మనం 3 పూట్ల అక్కడ ఉండొచ్చు, ఉండలేకపోవచ్చు. జ్యోతి అనేటువంటిది మాత్రం వెలుగుతూనే ఉండాలి. దాని ఒక విధానం. అఖండం అనకూడదు. మళ్ళీ ఇవాళ ఉదయం వెలిగించారు, రేపు ఉదయం వెళ్ళి మనం ఇంకొక జ్యోతి వెలిగించుకోవటమే. అట్లాంటి నడపకూడదు. దాన్ని పక్కన పెట్టాలి. వెలిగినంతసేపు వెలుగుతుంది. అంటే అఖండం అనేటువంటిది 2 రోజులు 3 రోజులు దీక్షగా ఉంటుంది. నిత్య దీపం అనేటువంటిది ఆ రోజుకే ఉండాలి. అది 3 పూట్ల 3 వెలిగించాలి. వాస్తవం అయితే వెలిగించలేని పక్షం ఇంట్లో జ్యోతి లేకుండా ఉండకూడదు. కాబట్టి కనీసం మాత్రం నిండా పోసి పెట్టేస్తే వెలుగుతూ ఉంటుంది అది ఉన్నంత కాసేపు. అయితే ఇందులో దీపం ఎలా పెట్టాలి? నేను మొన్న ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను, చూశానమ్మా. అక్కడ దేవుడు ఇటున్నాడు, దీపం ఇటు పెట్టారు. దేవుడికి ఎదురుకుండా అభిముఖంగా జ్యోతి ఉండాలి. ఇటు ఎందుకు పెట్టారో నాకు అర్థం కాల. ఏంటంటే ఆయన ఎవరో చెప్పారు, దీపం మీరు ఎవరైతే కూర్చుంటారో కూర్చున్న వాళ్ళకి ఎదురుకుండా ఉండాలని చెప్పారండి అంట. మంచి ధర పెట్టుకుంటే మనకి దీపం పెట్టుకుంటున్నాడు, దేవుడికి భగవంతుడికి దీపం పెడుతున్నట్టు ఇక్కడ. ఆయన ఎవరో చెప్పారండి, దేవుడి దగ్గర దీపం అనేటువంటిది మనం కూర్చున్నప్పుడు మనల్ని చూస్తూ ఉండాలి దీపం అని చెప్పారండి అన్నారు. మంచిది. మనల్ని ఎప్పుడు చూస్తుంది దీపం? ఆ కనీసం ఇంకితమైన మనకు ఉండాలి. చెప్పే వాళ్ళకైనా ఉండాలి, చేసే వాళ్ళకైనా ఉండాలి. 2 సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినాయోజితం ప్రియం అని ఆ శ్లోకమునందే చెప్పబడి ఉంది. 3 ఒత్తులు వెలిగించండి అని చెప్పి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. త్రైలోక్యం తిమిరాపహ గృహాణ మంగళం దీపం అని అందులోనే చెప్పబడి ఉంది. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ భక్తియా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్య జ్యోతిర్ నమోస్తు అని చెప్పి అందులో చెప్పబడి ఉంది. అందులో చెప్పబడి ఉన్న తర్వాత నిత్య దీపారాధన ఇలా చేయండి, వంకరగా పెట్టండి, టెంకరగా పెట్టండి, నానే అక్షర దానిపైన పెట్టండి, ఇంకోటి పెట్టండి, ఇవన్నీ ఎక్కడి చూస్తున్నాయమ్మా? అంటే చెప్పే వాళ్ళకి లేదా, వినే వాళ్ళకి లేదా? ఇద్దరికి లేదు.
చెప్పే వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఒకళ్ళు చెప్తారు, చెప్పేవాడికి తెలియనప్పుడు వినేవాడికి ఇంకేం తెలుస్తుంది. నిత్య నైమిత్తికాలు రెండు ఉంటాయమ్మా. ప్రతినిత్యము మాత్రం ఇంట్లో సూర్యోదయాత్ పూర్వం చక్కగా సాధ్యం త్రివర్తంతో అనుకుంటూ చక్కగా దీపం పెట్టి దానికి 3 ఒత్తులు, బ్రహ్మవిష్ణు మహేశ్వరులకు 3 ఒత్తులు వేసి నెయ్యి వేసి వెలిగించి బొట్టు పెట్టి దాని దగ్గర అక్షతలు, దాని లోపల అక్షతలు పుష్పాలు పెట్టి పండో ఫలమో బెల్లముక్కు నివేదన దానికి. అదేంటండి దీపానక్కు నివేదన పెట్టచ్చా? దీపదేవతాయ నమః అంటున్నాం కదా, దీపదుర్గాని అమ్మవారితో కొలుస్తున్నాం కదా. కొన్ని విధానాలు చేసినప్పుడు కేవలం జ్యోతిని మాత్రమే చూస్తూ మంత్రోపదేశాలు చేయాలి కదా. దీపం జ్యోతి కదా, వేలు పెట్టండి అంటదా? పువ్వులు కూడా పెట్టాలి, పుష్పాలు కింద పుష్పాలు పెట్టాలి, అవన్నీ. నూనె లోపల రక్షతలు వేయాలి, ఆ నెయ్యి లోపల. అవునా? ఆ, ఆ, నెయ్యి పక్కన కాదు, పళ్ళెంలో పక్కన అందంగా బయట అలంకరించుకుంటారు, అది లోపల వేరే. అక్షతలు వేయాలి. కుంకుమ పెట్టిన తర్వాత లోపల అక్షతలు వేసి ఒక పండు ఫలమో నివేదన పెట్టాలి దానికి. పెట్టిన తర్వాత ఇక నిత్య పూజ అనేటువంటి విధానం ఆచరించు. అయితే ఇక్కడ కూడా మళ్ళీ దీపం కుందులు ఒకటి పెట్టాలా 2 పెట్టాలా? ఇది నిజంగా ఎంత వింటున్నా చాలా పెద్ద సందేహం గురుగారు. సాధ్యం త్రివర్తి సంయుక్తం అనే చెప్పబడింది కదా, సాధ్యం షట్వర్తి సంయుక్తం చెప్పబడలేదు కదంటే ఒకటే దీపం పెట్టాలి. ఒకటే దీపం ఇంట్లో పెట్టకూడదు, అది మంచిది కాదు, అది ఏ సమయంలో పెడతారని ఈ మధ్యన శాస్త్ర ప్రమాణం తీసుకొచ్చి చెప్పండి. ఒక దీపం పెట్టకూడదు మంచిది, ఒక దీపం పెట్టకూడదు. ఒక వత్తి పెడుతున్నారు, మీరు 3 వత్తులు పెడుతున్నారా? మరి ఏంటమ్మా? సాధ్యం త్రివర్తి అన్నప్పుడు ఒక ప్రమిదలో 3 వత్తులు పెట్టండి, అది అక్కడ ప్రమాణంగా చెప్పబడి ఉంది. 2, నా చిన్నతనం నుంచి కూడా నేను చూస్తున్నది కూడా అదే. మా గురుగారింట్లో కావచ్చు, నేను చదువుకున్న చోట కావచ్చు, మహామహుల చోట్లుగా. మహామహులు అంటే నిత్యము కూడా దైవ సన్నిధానంలో ఉండేది. నేను చూసింది కూడా అదే, నేను చేస్తుంది కూడా అదే. ఒక దీపం పెట్టకూడదు అంటే మంచిది. ఒక దీపం ఎప్పుడు పెడుతున్నావు, ఏ రకంగా పెడుతున్నావు? ఒక దీపం అంటే ఏంటి? ఒకటే ఒత్తి వేసి వెలిగించడానికి ఒక దీపం అంటున్నావు. మామూలుగా ఇంట్లో 2 కుందులు పెట్టాలనేటువంటిది ఏ ప్రమాణంలో చెప్పబడింది? నీకు ఏది చెప్పబడింది దాన్ని ప్రమాణంగా ఆచరించు. ఎవడో గన్నయ్య గాడు ఏదో చెప్పాడు, గట్టయ్య గాడు ఏదో చెప్పాడంటే ముందు వాడి కొంపకెళ్ళి చూడు, వాడు ఏం చేస్తున్నాడు. చెప్పాడు ఒకటి పెట్టకూడదు, వాడి కొంపకెళ్ళి చూడు. వాడు 1 పెట్టాడు, 3 పెట్టాడు, 30 పెట్టాడా? చెప్పడానికి ఏముందండి? నరం లేని నాలిక ఎలా కావాలంటే మాట్లాడుతుంది. అది కాదు కదా ప్రధానం. మనకు పూర్తిగా చెప్పబడింది ఏంటి? నైమిత్తికం. శుక్రవారం అనేటువంటిది నైమిత్తికం. 2 కాదు 33 పెట్టుకోండి. అలాగే 360 రోజులలో సుమారుగా 160 రోజులు నైమిత్తికాలు ఉన్నాయి. అంటే నవరాత్రులే 4 రకాలు ఉన్నాయి, అంటే అమ్మవారికి సంబంధించి. ఇది కాకుండా వసంత నవరాత్రులు, ఈ మనకు శ్రీరామనవమి, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి పండగలు. ఇవి 160 రోజుల వరకు పండగలే నైమిత్తికాలు ఉన్నాయి. అప్పుడు నువ్వు 100 పెట్టుకో, దీపావళి 1,00,000 పెట్టుకో, అది వేరే విషయం. మరి దీపావళికి ఒక్కొక్కటి ఎందుకు పెడుతున్నారండి అంటే, ఒక్కొక్కటి తప్ప 100 పెట్టచ్చా? అది ఒకటి దీపం కింద లెక్క రాదా? ఒక్క ఒత్తితే ఎవరు పెట్టరు కదా గురుగారు. చూశారమ్మా, 2 ఒత్తులు కనీసం మినిమం. ఒకటి ఇప్పుడు వస్తున్నాయి, ఇతపూర్వం అటు ఇటు పెట్టారు, ఇప్పుడు వస్తున్నాయి ఆ కుందులు వచ్చి దానికి కూడా ఇలా నొక్కినట్టుగా వస్తుంది. ముందు మూత వచ్చినట్టుగా ప్రమిదకి మట్టికి వస్తుంది. ఒత్తి నలిపేసి ఇలా పెట్టేసి వెలిగించేస్తున్నారు. ఇంతింత కుందులు కూడా వస్తున్నాయి ఇప్పుడు. మరి అందులో ఒకటే కదమ్మా ఉంది. అంటే ఆ ఒకటేసి 100 పెట్టినా దోషం లేదు, కానీ ఒకే దాంట్లో 3 పెడితే అది ఒకే ఏకవత్తి అవుతుందా? అంటే ఇప్పుడు వినేవాడికి చెప్పేవాడు లోకువా, చెప్పేవాడికి వినేవాడు లోకువా? కరెక్ట్ కదమ్మా. అది ఒకళ్ళ విషయం వింటున్నారు అని అంటే నీకు చేతనైతే మంచి చెప్పలేదంటే పైన కింద నోరు మూసుకుందో బైకంచి. ఉన్న విషయాన్ని భ్రష్టత్వం చెందించి ఉన్న జీవితానికి నాశనం చేయించడం దేనికి? చెప్పబడి ఉంది. నువ్వు నేను కాదు చెప్పలేదు కదా ఇవాళ. కొన్ని సంవత్సరాల నుంచి, శతాబ్దాల నుంచి ఏం చేస్తున్నాం అదే ఉందిగా. అనుకోదు కానీ నాకు కొన్ని విషయాల్లో 70-80 ఏళ్ళ వాళ్ళని కూడా చూస్తుంటాను. ఏంటంటే వాళ్ళు చెప్పారంటే సిగ్గు లేదా అని తిడతా వెంటనే మొహం మీద. తట్టుకోలేదు నేను. నీ చిన్నప్పటి నుంచి నీకు ఇప్పుడు 70-50 సంవత్సరాల వయసుందంటే ఎంతమందిని చూసుంటావు? అంటే నీ చిన్నప్పటి నుంచి నీ అత్తగారిని వీళ్ళందరినీ మీ నాయనమ్మని అందరం చూసినావుగా. వాళ్ళందరూ ఏం చేశారు? ఇవాళ నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఎవడో చెప్పాడని చెప్పి. అట్లా కదండి ఆయన చెప్పాడండి, మీ ఇంట్లో మా వాళ్ళు ఇలానే చేశారు, మరి నువ్వెందుకు మార్చావు? అందుకే నీ జీవితం ఇలా తగలబడింది. అవశ్యం 10 మంది 10 రకాలుగా చెప్తున్నారు, నీకు అర్థం కావట్లా పూర్వాచారం. అవశ్యం అంటే నీకేం చేయాలి తెలియనప్పుడు నీ ఇంట్లో వాళ్ళు ఏం చేశారు కనుక్కో. నేను ఒకటి చెప్తా, మీరు ఒకటి చెప్తారు, ఇంకొకరు చెప్తారు, 10 మంది 10 రకాలుగా చెప్తారు. నీ మైండ్ మొత్తం కూడా ఎట్లా వెళ్ళాలి తెలియదు, ఇట్లా ఏం చేయాలి తెలియదు, ఇట్లా ఏం చేస్తే ఏం జరుగుతుంది పాప భయం.
ఈయనట్టు చెప్పారు ఆయనట్టు చెప్పారని చెప్పి. అవశ్యం పూర్వచరం. నీ పెద్దవాళ్ళు ఏం చేశారు, మీ ఇంట్లో మీ అత్తగారు మామగారు ఏం చేస్తున్నారు, మీ నాయనమ్మలు ఏం చేశారు, అమ్మమ్మలు ఏం చేశారు, ఒకసారి కనుక్కో, అది ఆచరించండి. అసలు దోషమే ఉండదుగా. ఆ, ఇది మనకు నిత్య విధికి నైమిత్య విధికి చాలా తేడా ఉంటుందమ్మా. నిత్యం అనేటువంటిది ఖచ్చితంగా సూర్యోదయాత్ పూర్వం మనం వెదిలించుకోవాలి. ఒకే కుందిలో 3 వత్తులు ఉండాలి. ఈ మధ్యన కొంతమంది 5 కూడా వేస్తున్నారు. సాధ్యం చెప్పబడింది త్రివర్తి, 3 వత్తులు కూడా ఉండాలి. అవి కూడా మనం కూర్చున్నకి కుడి చేతి వైపు ఉండాలి. కుడి చేతి వైపు ఉమ్. మనం కూర్చున్న దానికి కుడి చేతి వైపు. సో ఇవంతా ఉండాలి. కూడా నిజం- ఆ. కుడి చేతి వైపు పెట్టుకోవాలి. వెలిగించేటప్పుడు మనం తూర్పు కూర్చుంటాం, కుడి చేతి వైపు దక్షిణం వస్తుంది. దక్షిణం నుంచి మొదలుపెట్టి ఉత్తర సమాప్తి చేయాలి. అంటే ఇలా మనం కూర్చుంటాం కదమ్మా, 3 ఒత్తులు పెడతాం. ఫస్ట్ చివరి నుంచి మొదలుపెట్టి ఇలా రావాలి, ఇటు నుంచి ఇలా రావద్దు. ఉత్తర సమాప్తి ఉండాలి చెప్తే అయితే ఆ 3 ఒత్తులు కలిపేసి మాత్రం ఉంచకూడదు. అది విడివిడిగానే మనం ఉండాలి. చేసే దోషం. విడివిడిగానే ఉండాలి. మనం 1 2 3 వెళ్తాం. 1 2 3 వెళ్తాం. 1 2 3గా రావాలి. మనం చిన్నపిల్లలకి మనం బారసాలు చేస్తున్నప్పుడు కూడా మనం మామూలుగా ఇట్లా గీతలు ఇలాగిస్తాం, కానీ అందులో చూడండి అటు నుంచి ఇటు వస్తుంది ఉత్తర సమాప్తి అని చెప్పి. అంటే ఇటువంటివి కొన్ని ఉత్తర సమాప్తి చేస్తే వృద్ధి చెందుతుంది, దక్షిణ సమాప్తి చేస్తే అయిపోయారు. తత్సబ్రహ్మార్పణమస్తు. ఫస్ట్ దక్షిణం వైపు మొదలుపెట్టి మధ్యలో ఉత్తరానికి సమాప్తి చేయాలి. ఉత్తరానికి సమాప్తం చేయాలి. అసలు చాలా క్లియర్ గా అర్థమైంది. సో చాలా అది బాగుంది. దాని విధానం. అది అసలు విధానం ఖచ్చితంగా ఇలాంటివి తెలుసు. అసలు ఆ తలుచుకుంటుంటేనే ఆ దీపం అలా కళ్ళ ముందు దేవుడి ముందు పెట్టినట్టు కనిపిస్తూ ఎంత పరమ పవిత్ర. అది మనం చేస్తున్నామా, చేయట్లేదు. ఇట్లా వెలిగించేస్తాం, ఇట్లా పెట్టేస్తాం. అటు నుంచి ఈ మూలకు రావాలి. ఎప్పుడూ కూడా దక్షిణ సమాప్తి ఎప్పుడూ పనికిరాదు. ఇంకే చెప్పలేదు, ఒక పద్ధతి ప్రకారం ఫాలో అవ్వమని పెద్దవాళ్ళు. ఖచ్చితంగా దీని వెనక ఖచ్చితమైన ఎంతో నిగూఢ సాంప్రదాయ రహస్యాలే విధానాలు ఉన్నాయి. ఉన్నాయండి. సంప్రదాయము, మన సనాతన రహస్యాలు ధర్మం చాలా నిజంగా ఉన్నాయి. రహస్యం ఉంది. ఇదంతయు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర గమనం. ఓకే, 3 ఒత్తుల వెనక ఉన్న అర్థం కూడా అదేనంటారు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే సృష్టి స్థితి లయకారకులు. లయం నుంచి మొదలుపెట్టి సృష్టికి రావాలి. సృష్టి స్థితి లయ. మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడి నుంచి వెళ్తారు కదా, ముందు లయం నుంచి సృష్టి స్థితి లయ, లయ స్థితి సృష్టి అలా రావాలి. అంటే ఎప్పుడు కూడా సృష్టి జరుగుతూ ఉండాలి తప్ప లయం ఎందుకు మనకు? జ్యోతి స్వరూపంలో అగ్నితత్వం కదండి ఈశ్వరుడు. ఆయన్ని ముందంటించి సృష్టి స్థితి లయ, లయ వెలిగించు, తర్వాత స్థితి, తర్వాత సృష్టి. భస్మం అయిపోవాలి, మళ్ళీ స్థితి కావాలి, సృష్టితో ఉండాలి, ఇటు నుంచి అటు వెళ్ళాలి. అంటే దీనికి మూలార్థాలు ఎలా ఉంటాయంటే అమ్మా, రామ 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 రా అంటే రామాక్షరానికి అలా ఉపదేశం చేస్తారు. రామ 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 అంటే మరాన్ని వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా కొన్ని మంత్రోపదేశాలు కానీ కొన్ని రివర్స్లోనే రావాలి, వస్తేనే అది సవ్యంగా నడుస్తుంది అనమాట. అలా చాలా గొప్ప రహస్యం, నేను అన్నట్టుగా రహస్యం ఇది. అండ్ చాలా 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 డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా అడుగుతుంటే ఇంకా చాలా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి గురువుగారు, కానీ మరొక వీడియోలో నేను డీటెయిల్ గా తెలుసుకుంటాను. అండ్ నిజంగా చాలా బాగుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఇలాంటివి తెలుసుకుని మన సనాతన ధర్మం నిజంగా ఏం చెప్పిందో అదే ఫాలో అవుదాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గురువుగారు. నమస్కారం. చూసారు కదండి, నిజంగా కొన్ని విషయాలు మనకు తెలియదు, ఏదో బ్లైండ్కి వెళ్ళిపోతాం. బట్ ఇలాంటి రహస్యాల్ని తెలుసుకుని ఇంట్లో ఈ విధంగా మీరు కనుక దీపం పెట్టుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. అంటే తెలుసుకుని పెడితే ఇంకా బాగుంటుంది. అంటే కామాక్షి దీపం గురించి కూడా చెప్పారు కాబట్టి మరొక వీడియోలో కామాక్షి దీపం సంబంధించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అండ్ మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి.